బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన ఒక వార్త వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. పూజా హెగ్డే రీసెంట్గా దుబాయ్ వెళ్ళగా అక్కడ ఓ ఈవెంట్లో ఆమె గొడవ పడిందని, ఈ కారణంగా పూజాకి హత్య బెదిరింపులు వచ్చాయని, దాంతో హడావిడిగా ఇండియాకి వచ్చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పూజా హెగ్డే ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈ వార్తలపై పూజా టీం స్పందించింది. పూజా హెగ్డేని చంపేస్తామని వచ్చిన బెదిరింపులు అబద్ధమని పూజా టీం పేర్కొంది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హీరోయిన్ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ ఫేక్ ప్రచారాలు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, అదంతా పూర్తిగా అవాస్తవం అని పూజా టీం చెప్పుకొచ్చింది. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న పూజా హెగ్డే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. త్వరలో ఆమె కోయిషక్ అనే బాలీవుడ్ సినిమాతో పలకరించనుంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.